56% అవుతున్నది. మరి కేసీఆర్ ముస్లింస్ మాట్లాడారు. మరి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇదే అసెంబ్లీలో ఇదే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో మేము మా సర్వేలో 51% బీసీల జనాభా అయితే మీ సర్వేలో 46% బీసీల జనాభా ఎట్లయింది అన్నప్పుడు ఆ రోజు ఈ ముస్లింల ప్రస్తావన ఎందుకు తీసుకురాలి మీరు అసెంబ్లీలో? అప్పుడు ప్రస్తావన తీసుకురారు, ముస్లిం ఇష్యూ రాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ ఎంత అంటే ఇవ్వాలనుకుంటున్నటువంటి రిజర్వేషన్ ఎంత అంటే 32%. ఉద్యోగ ఉపాధి వర్గ రంగాల్లో మాకు ఇచ్చేది బీసీలకు ఇచ్చేది 32%, అంటే 5% మాత్రమే ఇస్తున్నారు. మేము పక్కా వ్యతిరేకమే. మేము 100% ముస్లింలను బీసీలో చేర్చడానికి పక్కా వ్యతిరేకము. ఉన్నారు ఇప్పటికే దూదేకుల కులాలు ఉన్నారు, కొన్ని కులాలు కులాలు ఉన్నాయి. వాళ్ళు మొదటి నుంచి కూడా దీనిలో లాభం పొందుతున్నారు. వద్దనం ఏమన్నా గుజరాత్ ఇస్తలేరా, మధ్యప్రదేశ్ ఇస్తలేరా? ఇవన్నీ కాదు కదా. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడు. గుజరాత్లో అభివృద్ధి ఎట్లా జరుగుతుందో దాని గురించి చర్చిద్దాం. మధ్యప్రదేశ్లో ఏ విధంగా జరుగుతుందో చర్చిద్దాం. దాని మీద మరి అక్కడ అనేక సంక్షేమ పథకాలు ఏ విధంగా పడుతుందో చర్చిద్దాం. అభివృద్ధి విషయంలో పోలిక పోల్చుకోండి వాళ్ళు. ఇప్పుడు 12% ముస్లిం జనాభా ఉంటే 10% తీసుకొచ్చి బీసీలో కలిపితే ఇప్పుడు 100లో 80 మంది వాళ్ళే ఉంటారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కేసు కేంద్రం అరెస్ట్ చేస్తారంటే విచారణ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. అరెస్టులు చేయాలన్నా మీరు వేయాలి, విచారణ చేయాలన్నా మీరు వేయాలి. మీకు చేత అయితే లేదు, చేత అన్నప్పుడు ఏం చేయాలి? సిబిఐకి ఇవ్వమని చెప్పి కోరాలి. సిబిఐకి ఇవ్వమని కోరితే మేము అరెస్ట్ చేస్తాం, మేము విచారణ చెప్తాం మీతో కానప్పుడు. అనేక కేసులు వేస్తామని మేము కోర్టులో. మరి చింతల రామచంద్ర రెడ్డి గారే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి ఇవ్వాలని చెప్పి కోర్టులో పిటిషన్ ఇస్తే అడ్వకేట్ జనరల్ వ్యతిరేకిస్తున్నాడు, ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది సిబిఐకి ఇవ్వడానికి. ఫోన్ ట్యాపింగ్ కేసు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మీ ప్రభుత్వం వచ్చినాకనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు బుక్ చేసింది, వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసే సమయంలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి క్లారిటీగా కేసీఆర్ పేరు చెప్పకనే చెప్పారు. కేసీఆర్కి ఒక్క నోటీస్ ఇవ్వలే, ఒక్క నోటీస్ ఇవ్వలే కేసీఆర్కి ఇంతవరకు. కేసీఆర్ కొడుకు ఒక నోటీస్ ఇవ్వలే, ఒక్క నోటీసు. అరే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిర్రు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, కేసీఆర్ పేరు చెప్పిర్రు అని చెప్పినప్పుడు మరి కేసీఆర్ గారికి ఒక్క నోటీస్ ఎందుకు వెళ్ళేంత వరకు? ప్రభాకర్ రావు గారు పారిపోయారు, శ్రవణ్ గారు పారిపోయారు. ఎవరు ఆయన పారిపోయారు? మీ ప్రభుత్వం ఏర్పడకనే మీ చేతిలో మీ కళ్ళ మీద పారిపోయారు కదా. పారిపోయే అవకాశం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ప్రభాకర్ రావు గారు కానీ శ్రవణ్ కానీ పారిపోయే అవకాశం ఇచ్చింది మీ ప్రభుత్వమే. మీ హయాంలోనే పారిపోయారు. మీరు పారిపోయే విధంగా సహకరిస్తారు, మేము పట్టుకురావన్నా? ఈ సిబిఐకి పట్టుకొస్తాం. సిబిఐకి ఫార్ములా ఇరేస్ అన్నారు. దానిలో ఎంత ఘోరం అంటుంది. అలా కేసీఆర్ కొడుకు ఢిల్లీ హైకోర్టు వేయండు, హైకోర్టు విచారణ చేసుకోవచ్చు అన్నది. సుప్రీంకోర్టు వేయండు, విచారణ చేసుకోవచ్చు అన్నది. కనీసం నోటీస్ ఇస్తలేరు. ఆయన తప్పు లేదే, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదే కోర్టుకు వేయండి. ఆయనే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ అన్నారు కేసీఆర్ కొడుకు ప్రమేయం ఉంది దీనిలో అని చెప్పని. దీనికి గమ్మత్తైన విషయం ఏంటంటే ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో ఫార్ములా ఈరియస్ సంబంధించి అసలు ఆర్గనైజర్నే అక్యూజన్ చేర్చలే. ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్నే అసలు అక్యూజన్ చేర్చలే.